గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐటీ మీడియా. నేను మీ ఝాన్సీ. కెరియర్లో మనకి పెద్ద పెద్ద గోల్స్ ఉన్నాయి, చాలా అచీవ్ చేయాలి అనుకుంటున్నాము. ఎప్పుడైనా ఫ్యామిలీని కానీ రిలేషన్షిప్స్ని కానీ బర్డెన్గా మీరు ఫీల్ అయ్యారా? నిజంగా మనం ఒక రిలేషన్షిప్ కానీ మ్యారేజ్ కానీ చేసుకుంటే, అంటే మన మీద డిపెండ్ అయ్యి కానీ మనకు ఒక రెస్పాన్సిబిలిటీ కానీ మన లైఫ్లో ఉంది అనుకుంటే, వీటన్నిటినీ మేనేజ్ చేసుకుంటూ ఆ గోల్ రీచ్ అయ్యే వరకు కూడా వెళ్ళాలి అంటే అందరికన్నా మనం వెనకబడిపోతున్నాం. ఈ ఆలోచన మీకు ఎప్పుడైనా వచ్చిందా? తెలుసుకుందాం. నిజంగా లైఫ్‌లో ఎలాంటి రిలేషన్‌షిప్స్ పెట్టుకోకుండా వెళ్ళే వాళ్ళే సక్సెస్ అవుతారా? లేదంటే రిలేషన్‌షిప్స్, బంధాలు, బాధ్యతలు ఇవన్నీ ఉన్నా గానీ ఒక కెరియర్ ఫోకస్ చేసుకుంటూ మన గోల్స్‌ని ఎలా అచీవ్ చేయాలి? ప్రస్తుతం మనతో ఉన్నారు హెచ్ఆర్ లీడర్ శ్రీలత శంకర్ గారు. నమస్తే మ్యామ్. Namaste, Jansi. What a lovely introduction you gave. ఆహ్, నిజమే మ్యామ్. అంటే చాలామంది అనుకునేదేంటంటే ఇప్పుడున్న జనరేషన్‌లో పెళ్ళే వద్దురా బాబు అనేది. ఈ రిలేషన్‌షిప్స్ పక్కన పెడితే ఇప్పుడు లివ్ ఇన్‌లు ఉంటున్నారు, అందరూ జరుగుతున్నాయి. బట్ ప్రాపర్‌గా ఒక రిలేషన్‌షిప్‌లోకి వెళ్ళాలి అంటే నేనేదో సాధించాలనుకుంటున్నా, ఇది బర్డెన్ అవుతది. లేదా సమ్‌హౌ నా లైఫ్ డిస్టర్బ్ అవుతది. ఇలానే ఫీల్ అవుతున్నారు. సో మీరేం చెప్తారు మరి ఈ విషయం మీద? I don't agree at all with that. నేను మీ చెప్పినట్టు అగ్రీ చేయను. హ్మ్. ఎందుకంటే లైఫ్‌లో పెళ్లి అన్నది ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్టే. హ్మ్. లివ్ ఇన్ రిలేషన్స్ నా అభిప్రాయంలో ఇస్ నాట్ ఇండియన్ సంప్రదాయంలో ఇట్స్ నాట్ కరెక్ట్. బట్ ఆల్మోస్ట్ మనం యంగ్‌స్టర్స్ అని ఉన్నారు అవును. ఆల్రెడీ. అవును. జరుగుతున్నాయి. హ్మ్. ఐ మీన్ నేను కొంచెం ఓల్డ్ స్కూల్ థాటే. ఓకే. కానీ నా అభిప్రాయంలో లివ్ ఇన్ వరకు పోకూడదు. ఈచ్ వన్ టు దెమ్‌సెల్వ్స్. హ్మ్. నేను ఇది చేయాలా, ఇది చేయకూడదు అని అంటలేదు. ఈచ్ టు దెమ్‌సెల్వ్స్. ఎందుకు నేను లివ్ ఇన్ వద్దు అంటున్నానంటే, ఒక్క మ్యారేజ్ తర్వాత మన సంప్రదాయం గురించి అంటే మ్యారేజ్ తర్వాతనే ఒక ఫిజికల్ రిలేషన్ అన్న, ఒక ఇంటిమసీని అని ఉంటుంది. ఎందుకంటున్నారు? ఒక వాట్ షల్ ఐ సే, ఒక అట్లీస్ట్ ఒక సెక్యూరిటీ బ్లాంకెట్, ఫర్ వాంట్ ఆఫ్ బెటర్ వర్డ్ సెక్యూరిటీ బ్లాంకెట్ లాగా ఉంటుంది. ఇప్పుడు లివ్ ఇన్ రిలేషన్ అంటే ఇప్పుడు ఈ కాలంలో ఝాన్సీ ఒక్క అబ్బాయా, నలుగురు అబ్బాయి, నలుగురు ఐదుగురితోని అందరు కలిసిపోతున్నారు. అందరూ ఇంటిమసీ ఎక్కడి దాకా పోతుంది? లైఫ్‌లో సరే పెళ్లి అయింది. నా మొగుడుతోని సరిగా అవ్వలేదు. డివోర్స్ చేస్తున్నాను. సెకండ్ మ్యారేజ్ చేసుకుంటున్నా. అది వేరు. కానీ పెళ్లి ముందు మల్టిపుల్ రిలేషన్స్, మల్టిపుల్ మనుషులతోని, మగవాళ్ళతోని ఇంటిమేట్ రిలేషన్స్, అది ఆల్సో ఇట్ ఎఫెక్ట్స్ మై మెంటల్ బ్యాలెన్స్ అండి. ఎందుకంటే స్థిరం లేదు. జీవితంలో ఏంటి, వాట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్? స్థిరం. ఒక డిటర్మినేషన్ ఉండాల. ఒక బ్యాలెన్స్ ఉండాల. బ్యాలెన్స్ లేకపోతే మంకీ లాగా ఇక్కడక్కడ జంప్ చేయలేము. దట్ ఈస్ ద బెస్ట్ థింగ్. ఎగ్జాంపుల్ మంకీస్ చూడండి, ఇప్పుడు కూర్చోమంటే కూర్చోదు, ఇక్కడక్కడ జంప్ చేస్తూనే ఉంటుంది. అదే కదా స్థిరం అంటే. వాళ్ళకి మనుషులంటే స్థిరం ఉండాల. స్థిరం లేకపోతే ఏంటి? వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ హ్యూమన్ లైఫ్? ఇంత మల్టిపుల్ రిలేషన్స్ ఉంటే, మనం యాక్ట్రెసెస్ చూసుకోండి, తెలుగు యాక్ట్రెసెస్, ఎస్పెషలీ హిందీ యాక్ట్రెసెస్, సో మెనీ రిలేషన్స్ దే హ్యావ్. ఒక వాళ్ళ పర్సనల్ లైఫ్ చూస్తే దే కాన్స్టెంట్లీ ఆర్ స్మోకింగ్, కాన్స్టెంట్లీ డ్రింకింగ్. వాళ్ళ జీవితం ఎక్కడ పోతుంది? సో మ్యారేజ్ ఇస్ ఇంపార్టెంట్. నేను మ్యారేజ్ చేసుకోవద్దు అనను. మ్యారేజ్ చేసుకున్నప్పుడు చూసి పెళ్లి చేసుకోండి. అఫ్ కోర్స్ ఎంత చూసినా కానీ అబ్బాయి ఇస్ సమ్ టైమ్స్ డిసాస్టర్. ఆ డిసాస్టర్ ఓవర్కమ్ చేసుకొని నేను ఇదే టెంపరరీ ఫేస్ అయిపోయింది, నా జీవితం ఇంకా మంచిగా నడుస్తుంది హెన్స్ ఫోర్త్ ఇన్ ఫ్యూచర్, అండ్ ఆ పాజిటివ్ మైండ్తోనే వెళ్ళండి. పెళ్లి చేసుకున్నప్పుడు, ఒక అబ్బాయి అమ్మాయి పెళ్లి చేసుకున్నప్పుడు, బోత్ అమ్మాయి అండ్ అబ్బాయి షుడ్ కాంప్రమైజ్, షుడ్ బి లైక్ ఫ్రెండ్స్. అబ్బాయి ఇది చేయవద్దు, అది చేయవద్దు, రెస్ట్రిక్షన్స్ పెట్టవద్దు. అబ్బాయి సపోర్ట్ చేయాలి అమ్మాయిని.
నా ఫ్యామిలీ తీసుకుంటే ఐ కీప్ టాకింగ్ ఆఫ్ మై ఫ్యామిలీ. మా ఫ్యామిలీ తీసుకుంటే మై సిస్టర్ ఇస్ అ భరతనాట్యం ఆర్టిస్ట్ ఓకే. అండ్ మా బ్రదర్ ఇన్ లా ఇస్ అ హీస్ నౌ కరెంట్లీ CEO ఆఫ్ అ కంపెనీ. హ్మ్. 33 ఇయర్స్ పెళ్ళి అయిందండి. 91లో పెళ్ళి అయింది. 91 నుంచి ఇప్పుడు దాకా 2025 దాకా కంప్లీట్ సపోర్ట్ చేశారు. హ్మ్. డాన్స్ ఎక్కడన్నా ప్రోగ్రామ్ అయితే బాబానే సపోర్ట్ చేస్తారు. బాబా ఎప్పుడు ఎక్కడన్నా ట్రావెల్ చేస్తే అలాంగ్ విత్ అక్క ట్రావెల్ చేస్తారు. ఓకే. ఒకవేళ ట్రావెల్ లేకపోతే అండ్ కాన్స్టెంట్లీ సపోర్ట్ చేస్తారు ఇన్ టర్మ్స్ ఆఫ్ హర్. ఆయన క్యాలిగ్రఫీ మంచిగా చేస్తారు. ఆర్ అక్క ఇలాంటి ప్రాజెక్ట్ చేస్తున్నాను ఒక డిస్కస్ చేశారు. బాబా ఏంటారు, ఇది నడుస్తుంది, ఈ ఐడియా నడుస్తుంది, ఈ ఐడియా నడవదు, ఓకే. అలాంటి సజెషన్స్ ఇస్తూ ఉంటారు. డిస్కషన్స్ అండ్ పాజిటివ్ డిస్కషన్స్ ఇస్తారు. అండ్ ఒక్కసారి కూడా ఝాన్సీ ఈ 33 ఇయర్స్లో నాకు తెలిసినప్పుడు ఇది చేయొద్దు నువ్వు ఇంట్లో కూర్చొని ఒక్కసారి కూడా చెప్పలేదు. అంత సపోర్ట్ ఇవ్వాలి. ఓకే. ఇంకో ఫ్యామిలీ, షీఈస్ ది మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ HSBC అండ్ I don't want to take the names. ఈ అబ్బాయి వెరీ సీనియర్ పొజిషన్ ఇన్ HDFC. వాళ్ళిద్దరు కూడా అండ్ దే హ్యావ్ అ సన్. సో వీళ్ళిద్దరు కూడా ఒక్కసారి కూడా అబ్బాయి నువ్వు ఇది చేయవద్దు. అండ్ ఫ్రమ్ అసిస్టెంట్ మేనేజర్ షీస్ మేనేజింగ్ డైరెక్టర్ దాకా అయిపోయింది. 22 ఇయర్స్ HSBCలో పనిచేస్తుంది. అలాంటి సపోర్ట్ ఉండాలి ఫ్రమ్ బోత్ హస్బెండ్ అండ్ వైఫ్. అండ్ హస్బెండే సపోర్ట్ చేయాలన్నా వైఫ్ కూడా సపోర్ట్ చేయాలి. నేను ఇది చేయను, అది చేయను, మా ఇంట్లో ఇది నేను కింగ్ లాగా ఉండే, నేను క్వీన్ లాగా ఉండే, నేను ఇది చేయను అది చేయను అని ఒక మెంటల్ స్టిగ్మా పెట్టుకోవద్దు. నేను మా ఇంటి నుంచి మీ ఇంటికి వచ్చాను, మీ ఇంట్లో కూడా ఇట్స్ మై ఫ్యామిలీ. మదర్ ఇన్ ని భూతంలా సూర్యకాంతం లాగా చూడొద్దు. మా మదర్ ఇన్ లా ఇస్ లైక్ మై మదర్ అని చూసుకోవాలి. సో బ్యాలెన్స్ అనేది మీరు చెప్పినట్టు బ్యాలెన్స్ అనేది కమ్స్ ఫ్రమ్ బోత్ ద హస్బెండ్ అండ్ వైఫ్. సో నా అభిప్రాయంలో ప్లీజ్ పెళ్లి చేసుకోండి, బట్ చూసి పెళ్లి చేసుకోండి. ఓకే. సో ఈ జనరేషన్‌కి మీరిచ్చే సజెషన్ అదేనా? చూసి పెళ్లి చేసుకోవాలి అంటే ఇఫ్ రాంగ్ పర్సన్‌ని చూస్ చేసుకున్నప్పుడు మరెలా? ఎలా మేనేజ్ చేయాలి? ఇప్పుడు డివోర్స్ అనేది అన్నిటికీ పరిష్కారం ఏమీ కాదు. కొంతమంది డివోర్స్ తీసుకోలేరు. పిల్లలున్నప్పుడు గానీ, వాళ్ళ మీద డిపెండ్ చేసి ఉన్నప్పుడు, పేరెంట్స్ వీక్‌గా ఉన్నప్పుడు, తను టోటల్‌గా ఆ అబ్బాయి మీద డిపెండ్ అయినప్పుడు. మరి ఇవెలా డీల్ చేయాలంటారు? వెంటనే డివోర్స్ చేయొద్దు. డిస్కస్ చేసుకోండి. ప్రాబ్లం ఏంటని డిస్కస్ చేసుకోండి. ప్రతి చిన్న ఇష్యూ పెద్ద చేయొద్దు. పెద్ద పర్వతంలాగా చేయొద్దు. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ నేను నా హస్బెండ్ చాలా ఫైట్ ప్రతిరోజు ఫైట్ చేస్తూనే ఉన్నాం. అది డిస్కస్ చేసినా కానీ మనం కుదరలేదు. అవుట్ సైడ్ there's lots of psychiatrists ఇవాళ. సైకాలజిస్ట్ ఉన్నారు. వాళ్ళకి వాళ్ళ దగ్గర వెళ్ళి మాట్లాడండి. అండ్ మీ ఫ్యామిలీ పెద్దోళ్ళు ఉంటారు. వాళ్ళ దగ్గర వెళ్ళి మాట్లాడుకోండి. అండ్ కాంప్రమైజ్ చేయాలి ప్రతి రిలేషన్‌లో. ఉత్తి హస్బెండ్ అండ్ వైఫ్ లేదు. ఇప్పుడు మీరు నేను ఫ్రెండ్స్ అండి ఝాన్సీ. మీరేమో అంటారు, నాకు నచ్చలేదు. నేనేమంటాను, పర్లేదు మన ఝాన్సీయే కదా అంటాను. వేరస్ హస్బెండ్ అండ్ వైఫ్ వచ్చినప్పుడు నా మొగుడు ఎలాగ చెప్తాడు, ఆ ఈగో ప్రాబ్లం అయింది. ఓకే. ఇప్పుడు మీరు అనుకోండి, నేను ఏదో అన్నాను, మీరు బాధపడతారు. 2 డేస్ నాతో మాట్లాడరు. థర్డ్ డే నేను శ్రీలతో మా ఝాన్సీ దగ్గర వచ్చి, ఝాన్సీ వాట్ హ్యాపెండ్, నేను నాతో ఎందుకు మాట్లాడతలేదు, మీరు అంటారు నువ్వు అలాగ మొన్న అన్నావు, నాకు నచ్చలేదు. నేను వెంటనే సారీ అంటాను. ఈ సారీ మొగ్గాలు భర్త భార్య దగ్గర కూడా చెప్పొచ్చు. ఎందుకు చెప్తలేరు? చెప్పరు. ఎందుకు చెప్పరు. భార్య కూడా చెప్తాడు, నేనెందుకు చెప్పాలి? ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తానండి. షర్మిల అని ఒక ఫ్రెండ్ ఉండే, చాలా సంవత్సరం ముందు, 25 ఇయర్స్ బ్యాక్. ఆమె కంపెనీలో ఒక అమ్మాయి పనిచేస్తున్నప్పుడు చిన్న సిల్లీ ఇష్యూ. ఆమె హస్బెండ్ ఒక నైట్ షిఫ్ట్లో పనిచేస్తాడు. సో 2:30కి వచ్చాడు ఇంట్లో. ఐ థింక్ హీ హ్యాడ్ ద కీస్. సో ఈ అమ్మాయి కళ్ళు మూసుకొని నిద్రపోతుండే. సో ఏమనుకుంటారు మీరు? ఫర్ ఎగ్జాంపుల్ మీరు అలా హస్బెండ్, మీరేమనుకుంటారు? డిస్టర్బ్ చేయవద్దు, ఆమె పనుకుంది కదా అని వెళ్ళగా నేను బాత్రూంలో చేంజ్ చేసుకొని వచ్చి పనుకున్నాను.
నెక్స్ట్ డే లేసి ఈ అమ్మాయి పెద్ద గొడవ. నువ్వు వచ్చావు, నువ్వు ఎందుకు నన్ను లేపలేదు, నేను మెలకనే ఉన్నాను, కానీ నువ్వు నన్ను పలకరించలేదు. పెద్ద గొడవ. అది ఐ థింక్ ఇట్స్ సో సిల్లీ. సిల్లీ. యెస్. సో సిల్లీ. ఐ మీన్ నేను కళ్ళు మూసుకొని పనుకుంటే మీరేమనుకుంటారు? నిద్రపోతున్నాను. నిద్రపోతుంది అనుకుంటాం. సో ఇలాంటి చిన్న ఇష్యూస్, ఇర్రెలవెంట్ ఇష్యూస్ పట్టించుకోవద్దు. ఓకే. సో బ్యాలెన్స్ అనేది బోత్ ఫ్రమ్ ద బాయ్స్, ఫ్రమ్ ది హస్బెండ్ అండ్ ద వైఫ్. చూసింగ్ రైట్ పర్సన్ ఈస్ ద కీ టు యువర్ సక్సెస్. అంతే. మీరు మ్యారేజ్ ఒకవేళ మ్యారేజ్ డివోర్స్ అయితే ఒక ఫేజ్ ఇది అయిపోయింది, ఇంకో నెక్స్ట్ ఫేజ్ పాజిటివ్గా చూడాలి. ఇంకొక కేస్ అండి, మా సిస్టర్ స్టూడెంట్. ఈ అమ్మాయి చూసి పెళ్లి చేసుకోరు, కానీ అబ్బాయి చాలా రిచ్ ఫ్యామిలీ. ఈ అమ్మాయి ఫ్యామిలీ కూడా రిచ్, అబ్బాయి ఫ్యామిలీ కూడా రిచ్. కానీ అబ్బాయి ఏం చేస్తున్నాడు, ప్రతి రోజు వాళ్ళ ఫ్రెండ్స్తో తిరగడం. ఒక ఆఫీస్లో పని చేయలేము, ఏం లేదు, ప్రతిరోజు పొద్దున్న నుంచి సాయంకాలం తిరగడం. సో ఈ అమ్మాయి కొంచెం స్మార్ట్గా ఎంబీఏ జాయిన్ ఈ అబ్బాయిని జాయిన్ చేశారు. ఎంబీఏ ఫెయిల్ అయిపోయాడు. సో ఒక 2-3 years చూసారు. దాని తర్వాత విడాకులు తీసుకున్నారు, మ్యూచువల్ డివోర్స్. కానీ ఈ అమ్మాయి చూస్తే చాలా పాజిటివ్గా ఉంది. ఇప్పుడు ఇంకా పెళ్లి చేసుకోలేదు, కానీ షీఈస్ డూయింగ్ సో మెనీ అదర్ థింగ్స్, క్రియేటివ్గా చేస్తుంది. అలాంటి పాజిటివ్ మైండ్ సెట్ పెట్టుకోండి ఓకే. డివోర్స్ అయిన తర్వాత కూడా. అండ్ థర్డ్ ఆస్పెక్ట్, ఒక 1 more minute I'll take. థర్డ్ ఆస్పెక్ట్, ఇప్పుడు డివోర్స్ అయినాక ఇప్పుడు చాలా వరకు చూస్తున్నాం యాలిమనీ తీసుకుంటున్నారు. యాలిమనీ 40 lakhs 50 lakhs తీసుకుంటున్నారు. అది కావాలన్నా వద్దు. యాలిమనీ తీసుకుంటే కూడా నార్మల్గా తీసుకోండి. డోంట్ ట్రీట్ యువర్ ఎక్స్ హస్బెండ్ లైక్ వన్ ప్రోడక్ట్. ఓకే. సో చాలా డిస్కస్ చేసాం మనం. ఇఫ్ ఒక ఒక మీరు చాలా ఎగ్జాంపుల్స్ కూడా చెప్పారు. బట్ ఎంత కాంప్రమైజ్ అవ్వాలి అని చెప్పిన, ఎంత నీట్గా చెప్పినా కానీ హస్బెండ్ నుంచి ఆ సపోర్ట్ రావట్లేదు, చాలా ఇబ్బందిగా ఉంటుంది సిచ్యువేషన్ అన్నప్పుడు వాట్ షుడ్ డూ? నా అభిప్రాయంలో 90% ఆఫ్ ద టైమ్ ఇట్స్ ద గర్ల్స్ హూ ఆర్ కాంప్రమైజింగ్ మోర్. ఎస్. నేను కాంప్రమైజ్ చేస్తున్నాను అని పెట్టుకోవద్దు మనసులో. పార్ట్ ఆఫ్ మై ఫ్యామిలీ అని అనుకోండి. హస్బెండ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మ్యారేజ్, ఇన్ టర్మ్స్ ఆఫ్ హస్బెండ్, లేకపోతే చిల్డ్రన్కి, ఎస్పెషలీ చిల్డ్రన్ పుట్టినప్పుడు మదర్ ఇస్ ద బిగ్గెస్ట్ రోల్ దాన్ ద ఫాదర్. ఎంత ఫాదర్ కలిసి కాంట్రిబ్యూట్ చేస్తే కూడా మదర్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. ప్రతి దానికి మదర్ దగ్గరనే వెళ్తారు పిల్లలు, చిన్న పిల్లలు అయితే. సో ఈ ఫిక్సేషన్ అనేది మగవాళ్ళకి, నేను చేయను, ఇది అమ్మాయి పని, నేను చేయను అని పెట్టుకోదు. ఈవెన్ లైక్ డయాపర్ చేంజింగ్ ఫర్ ఎగ్జాంపుల్, డయాపర్ నీ కూతురే కదా, నీ కొడుకే కదా, నువ్వు కూడా చేయొచ్చు కదా. నేను కిచెన్లో అయితే వెళ్ళను, నాకు కిచెన్లో టీ కూడా పెట్టనీకి రాదు. నేను వంట చేయమంటలేదు, ఒక వంట మనిషి పెట్టుకోండి. ఒకవేళ వంట మనిషి దొరకకపోతే మీరు కూడా కాంట్రిబ్యూట్ చేయొచ్చు కదా. సరే నాకు వంట రాదు, ఆ వెజిటబుల్స్ అన్న కట్ చేయొచ్చు కదా. కుక్కర్లో పెట్టేసి అన్నీ పెట్టేసి గ్రైండ్ అన్న చేయొచ్చు కదా. స్మాల్ హెల్ప్ చేస్తే తను కూడా కెరియర్ లో ముందుకెళ్ళే అబ్సల్యూట్లీ. అండ్ ఒక ఫ్యామిలీ అన్నప్పుడు ఒక హాయిగా హ్యాపీగా ఉంటుంది. లేకపోతే ప్రతిరోజు కొట్లాడడం ఇస్ నాట్ వెరీ హెల్దీ ఆల్సో. సో కంక్లూడ్ చేయాలంటే నా అభిప్రాయంలో ఝాన్సీ, మగవాళ్ళు అమ్మాయిలు కాంప్రమైజ్ చేయాలా, కాంట్రిబ్యూట్ చేయాలి. ఒక పని అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ చిల్డ్రన్ అనుకోండి, చిల్డ్రన్స్కి స్కూల్కి తీసుకుపోతున్నాను. సో ప్రొద్దున మదర్ లేపేస్తున్నారు పిల్లల్ని, ఫాదర్ స్నానం చేపించవచ్చు. అండ్ స్నానం చేపించినాక కూడా డ్రెస్ చేపించవచ్చు, స్కూల్కి డ్రాప్ చేయవచ్చు. అలాంటి చిన్న చిన్న పని కాంట్రిబ్యూట్ చేస్తే ఒక ఫ్యామిలీ అనేది ఒక యూనిట్ లాగా, హ్యాపీ యూనిట్ లాగా ఉంటుంది. అండ్ ఎందుకంటే కొట్లాడడం పెట్టుకుంటే హస్బెండ్ అండ్ వైఫ్తోని ప్రతిరోజు అబ్బా ఎందుకురా ఇంటికి వెళ్తున్నాను అని అనిపిస్తుంది. సెకండ్ చిన్నపిల్లలు ఉన్నప్పుడు వాళ్ళ అట్మాస్ఫియర్ చాలా వరకు నెగటివ్గానే ఉంటుంది. ప్రతిరోజు ఇప్పుడు హస్బెండ్ అండ్ వైఫ్ కొట్లాడితే వాళ్ళ చిల్డ్రన్కి ఏం మెంటల్
ఒక బ్యాలెన్స్ అని ఉండదు. ప్రతిరోజు ఇదే చూస్తే వాళ్ళు అనుకుంటారు, మా హస్బెండ్, మా ఫాదర్, మదర్ ఆల్వేస్ యూస్ టు ఫైట్. ఫాదర్ నా మమ్మీని కొట్లాడారు. సో ఈయన పెద్దగా అయినాక కూడా ఈయన తన వైఫ్ని కొడతాడు. సో చిల్డ్రన్ విల్ లెర్న్ వాట్ దే సీయింగ్. సో అది ఉండకూడదు. ఒక ఫ్యామిలీ ఉన్నప్పుడు హ్యాపీగా ఉండాలా అండ్ చిల్డ్రన్కి పాజిటివ్ మెసేజే ఇవ్వాలి. సో ఇప్పుడు ఈ జనరేషన్లో అమ్మాయిలు అబ్బాయిలని ఇద్దరిని ఈక్వల్గా చదివిస్తున్నారు, అందరూ సమానమే అంటున్నారు. బట్ సమానం కాకపోయినా పర్లేదు, మీ నుంచి కొంచెం హెల్ప్ వస్తే తన కెరియర్ బాగుంటుంది, లైక్ ఫైనాన్షియల్గా కూడా బ్యాలెన్స్ చేసుకోవచ్చు. ఒక చక్కగా ఈ విడిపోవడం ఇలాంటివి లేకుండా మంచిగా హ్యాపీ ఫ్యామిలీ హ్యాపీ ఉంటుంది. లైఫ్ని లీడ్ చేయొచ్చు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఝాన్సీ. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ని మనం కరెక్ట్గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కాదు. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు ఉంటాయి. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తుంది.